మా పూరి ట్రిప్లో థర్డ్ డే శ్రీముఖలింగేశ్వర టెంపుల్కి వెళ్ళాం కదా. అక్కడ నుంచి వచ్చే దారిలో అరసవెల్లి వెళ్ళాము. చూడండి, అరసవెల్లిలో సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఉంటుంది కాబట్టి ఇలా సూర్య నమస్కారాలు పెట్టారని అయితే నా ఒపీనియన్. కానీ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ప్రతి మనిషికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం వీలు చూసుకొని చేయాలి, అంతేగాని ఎవరో చేసేస్తున్నారు మనం చేయాలి అని ఏం కాదు. మన వీలు బట్టి, మన టైం బట్టి. ఓకే, మేమైతే ఇంకా అరసవెల్లి రీచ్ అయిపోయాం. లోపలికి ఎంటర్ అయిపోతున్నాం శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంకి. మాకు ఈ టెంపుల్లో కూడా మా బాబుగాడికి మొక్కు ఉంది. బట్ అంటే తిరుపతి మొక్కు ఉందన్నమాట. అది అయ్యే వరకు ఎక్కడ వాడికి చేయాల్సినవి తీర్చకూడదు. అందుకనే నార్మల్గా వచ్చే దారిలోనే ఉంది కదా అని చెప్పేసి దర్శించుకొని వచ్చేసాము. ఇంక ఇక్కడ మా బాబుగాడి వీడియోలో చూస్తాడేమో అని అరుస్తున్నాను, కానీ వాడంతట వాడే చూసుకుంటున్నాడు అంతా. అంటే చుట్టూ కింద కుక్కలు ఉన్నాయన్నమాట. ఇంకా పూరి వెళ్ళినప్పటికన్నా ఇప్పుడైతే మాత్రం, అంటే 1 month అవుతుందేమో నాకు తెలిసి, ఇప్పుడైతే మాత్రం కుక్కలను చూస్తే బౌబౌ బౌబౌ అంటూనే ఉంటాడు. అంటే కుక్క కావాలి అన్నట్టు, వాడికి ఒక కుక్క పిల్ల ఇస్తే పెంచుకుంటాడు అన్నట్టు అరుస్తూ ఉంటాడు అనమాట బౌబౌ అని. చాలామంది పిల్లలు భయపడతారు, బట్ వీడు మాత్రం కుక్కలకైతే అస్సలు భయపడట్లేదు. ఇంక ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. లోపలైతే ఎలా ఉండదన్నమాట. ఇది మా కంప్లీట్ ఫ్యామిలీ అన్నమాట. మా 4 members విత్ మా బాబుగాడు. ఇదే మా కంప్లీట్ ఫ్యామిలీ. అండ్ ఇంకా లోపలికి దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము. లోపల ఫోన్స్ ఎలా ఉండదు. లోపల కూడా చాలా బాగుంది. అంటే నా పేరు కూడా సూర్యనారాయణమూర్తి పేరు అన్నమాట. నా చిన్నప్పుడు ఫస్ట్ గుండె ఇక్కడే అని నాకు తెలుసు, నాకు బాగానే గుర్తుంది. మా అమ్మ ఎప్పుడు తీయించిందో లేదో తెలియదు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా ఒక 2 to 3 pics తీసుకున్నాము. దాని తర్వాత శ్రీకూర్మం వెళ్ళాము. శ్రీకూర్మం అంటే నాకు తెలిసి చాలామందికి ఐడియా ఉంటుంది. నరసింహస్వామి వారిది వేరొక అవతారం అన్నమాట. ఆయన అవతారాలలో ఇది ఒకటి. శ్రీకూర్మం అంటే తాబేలు అవతారం. సో ఆ శ్రీకూర్మంలో ఆ రోజు ఏదో ఫెస్టివల్ ఉంది అనుకుంటా. ఇలా అందరూ మేకప్స్ వేసుకొని కొన్ని రికార్డింగ్ డ్యాన్స్ స్టేజెస్ కానీ, వాళ్ళ అవతారాలతో అందరినీ మెప్పించడం కానీ, శివుడు అవతారం, కృష్ణ అవతారం అంతా చాలా బాగా చేసుకుంటున్నారు. విలేజ్ ఫెస్టివల్స్ ఎలా అయినా సరే బాగుంటాయి కదా. చిన్న ఊరైనా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, ఫుల్ సాటిస్ఫై అవుతాం అనమాట విలేజెస్లో ఉన్న ఫెస్టివల్స్కి అయితే మాత్రం. ఏముంది, టౌన్స్లో సిటీస్లో అయితే ఇంత ఇదిగా చెయ్యరు. అక్కడ కూడా చేస్తారు అనుకోండి, బట్ విలేజెస్లో ఉన్నంత ఫీలింగ్ అయితే మాత్రం సిటీస్లో టౌన్స్లో అయితే రాదని నా ఫీలింగ్. ఫైనల్లీ శ్రీకూర్మం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. శ్రీకూర్మం ఎంట్రెన్స్ అనమాట ఇది టెంపుల్కి. ఇంకెక్కడైనా అందరికీ తెలిసిందే కదా, టెంపుల్స్ దగ్గర ఇవన్నీ కామన్. కాకపోతే ఇక్కడ ఇవి కొన్ని ఎక్కువ పెట్టారన్నమాట. మనమైతే చాలా వరకు మ్యాక్సిమం ఇంటి దగ్గరే కొనేసుకుంటాం. బట్ కొంతమంది ఇలా టెంపుల్స్కి వచ్చినప్పుడు గుర్తుంటుంది అన్నట్టుగా కొనుక్కుంటారు కదా. బట్ ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడం అయితే మంచిది అనుకుంటా. మంచిది మీన్స్ మనకంటే ఒక గుర్తుంటుంది. ఇక్కడ ఇలా తాబేలు అవతారం కాబట్టో ఏంటో ఎక్కువ తాబేళ్ళు అవన్నీ అమ్ముతున్నారు. ఫైనల్లీ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కూడా లోపల అయితే అలౌ చేయలేదు, బట్ నేనైతే కొంచెం చాటుగా కొంచెం వీడియో తీశాను. ఈ కూర్మనాథ స్వామి వారి పిక్స్ కూడా వస్తూ ఉంటాయి మధ్యలో, చూడండి. బాగుంది చూడడానికి. అంటే కొంచెం మనం ఆ హిస్టరీ అదంతా తెలుసుకుంటే అవునా అన్నట్టు ఉంటుంది కదా. ఇలా పురాతనమైన టెంపుల్స్ అన్నీ విజిట్ చేయడం అయితే మనకి పుణ్యం వస్తుంది అంటారు. నిజంగా చాలా బాగుంది టెంపుల్స్ అవి చూడడానికి. మీరు ఎప్పుడైనా విజయనగరం సైడ్ కానీ, శ్రీకాకుళం సైడ్ కానీ ఏదైనా పని ఉండి వెళ్ళి ఉంటే కనుక ఇలా ఈ 2 temples మనం కొంచెం వచ్చే దారిలోనే విజిట్ చేసి రావచ్చు. ఫ్యామిలీస్తో వెళ్తేనే బాగుంటుంది అబ్బా, టెంపుల్స్కి అయినా సరే ఎక్కడికైనా. ఇక్కడ ఆయన అవతారాలు అన్నమాట. మొత్తం అంటే క్లియర్గా సరిగా కనిపించట్లేదు, కానీ దేవుళ్ళు ఎన్ని అవతారాలు ఉన్నాయో, రామ అవతారం, బలరామ అవతారం, అలా అన్ని అవతారాలు, పరశురామ అవతారం, కృష్ణ అవతారం అని చెప్పేసి అన్ని అవతారాలు ఇక్కడ మనకి ఒక ఆర్కిటెక్చర్లా పెట్టారనమాట. చూడడానికి తెలియని వాళ్ళు కూడా ఇన్ని అవతారాలు ఉన్నాయని చెప్పి తెలుసుకుంటాం. ఇక్కడ ఆ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ ఈ చెరువులో ఇలా కాళ్ళు అవి కడుక్కొని వెళ్తారంట. అక్కడ ఊర్లో వాళ్ళు కూడా చాలా వరకు లేడీస్ అవనివ్వండి, జెంట్స్ అవనివ్వండి స్నానాలు చేస్తున్నారు. ఇటు జెంట్స్, అటు సైడ్ లేడీస్ కూడా ఇప్పటికీ స్నానాలు చేస్తున్నారు. మనం ఎప్పుడో పాత సినిమాల్లో పాత రోజుల్లో చూసేవాళ్ళమేమో, బట్ ఇక్కడైతే ఇప్పటికీ స్టిల్ అదే కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి లోపలికి వచ్చేసాము, టెంపుల్ లోపలికి.
చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏదేమైనా సరే మనం టెంపుల్స్ లోపలికి వెళ్తే మాత్రం అది ఎంత చిన్న టెంపుల్ అవనివ్వండి, మన ఇంటి దగ్గరలో ఉన్న ఒకటే రూమ్ ఉన్న టెంపుల్ అవనివ్వండి, దేవుడి ముందుకి వెళ్ళి కూర్చుంటే ఆ ప్రశాంతతే వేరు. చూడండి ఇక్కడ పూరి జగన్నాథవి ఉంటాయి కదా, అవి విగ్రహాలు పెట్టారు. ఇంకా వేరే దేవుళ్ళ విగ్రహాలు పెట్టారంటే ఒక్కొక్క టైంలో అమావాస్యలు బట్టనో లేకపోతే శివరాత్రులు బట్టనో ఆ గుడికి సంబంధించిన ఫెస్టివల్స్ బట్టి అలా అందరినీ తీసుకొచ్చి ఊరేగిస్తారు కదా. ఇదే శ్రీకూర్మ అవతారం నరసింహస్వామిది. ఇది ఒక అవతారం అన్నమాట. అంటే తాబేలు రూపంలో ఉంటుందన్నమాట దేవుడు. ఇంక ఇక్కడ అలా ఒక చిన్న దేవుళ్ళు ఉంటే వాళ్ళందరినీ అలా క్యాప్చర్ చేశాను. అండ్ పక్కన మనం కొంచెం బయటకు వస్తూ ఉన్నప్పుడు దేవుళ్ళు అందరివి కూడా అవతారాలు ఏదైతే ఫస్ట్ నేను ఒకటి చూపించానో వీడియోలో, సేమ్ అదే అలా విగ్రహాలలాగా పెట్టి గుడి చుట్టూ వాల్స్కి అది కూడా సెట్ చేశారన్నమాట అక్కడ దేవుళ్ళందరినీ. ఇక్కడైతే సిమెంట్తో కాకుండా ఇలా ఇత్తడిలా ఉంటుంది చూడండి, అలాంటి వాటితో దేవుళ్ళందరినీ బాగా మంచిగా పెట్టారు. చూడడానికి అయితే బాగుంది. అండ్ ఇంకొకటి ఈ టెంపుల్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి టెంపుల్లో ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఇక్కడ 2 ఉంటాయి. ముందు ఒకటి ఉంటుంది, వెనకాల ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతి దేవుడికి ఒక వాహనం ఉంటుంది కదా, గరుడ వాహనం అని. అలాంటి వాహనాలన్నీ ఫెస్టివల్ తగ్గట్టు లేకపోతే ఏదైనా ఒక పెద్ద ఫెస్టివల్ చేసినప్పుడు అందరి దేవుళ్ళని ఎవరి వాహనం తగ్గట్టు వాళ్ళ వాహనంలోకి ఎక్కిస్తారు కదా. చూడండి ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ అనమాట ఈ ధ్వజస్తంభం. ఫ్రంట్ ఒకటి ఉంటుంది. ఏ టెంపుల్స్లో కూడా ఇలా 2 ధ్వజస్తంభాలు అయితే ఉండవంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం వినడం. 2 ధ్వజస్తంభాలు ఉన్న టెంపుల్ అయితే మాత్రం శ్రీకూర్మం. మీకేమైనా వేరొక టెంపుల్ ఏమైనా తెలిసి ఉండుంటే కమెంట్ చేయండి, ఏ టెంపుల్లో 2 ధ్వజస్తంభాలు ఉంటాయో. అండ్ అక్కడి నుంచి అలా నెమ్మదిగా క్యాప్చర్ చేసుకొని బయటకు వస్తే తాబేలు పార్క్ అని ఉంటుంది. తాబేలు ఇంకా ముందైతే చాలా ఎక్కువ ఉండేవంట. ఐ థింక్ 1 year బ్యాక్ అనుకుంటా మా హస్బెండ్ వెళ్ళినప్పుడు అయితే నాకు వీడియో పెట్టారు. అప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ ఉండేవి, పెద్దవి. ఇప్పుడు కొంచెం కొన్ని చనిపోతూ అలా ఉంటాయి కదా, కొంచెమే ఉన్నాయి. అండ్ దట్టు బయట ఏదైనా మనం ఫుడ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అక్కడ బయట ఒక బోర్డు పెట్టేశారు, బయట ఫుడ్ తీసుకొచ్చి లోపలికి ఇవ్వద్దు అని. కూరగాయల ముక్కలు ఉంటాయి కదా, కూరగాయల ముక్కలు మాత్రమే వేస్తున్నారు తాబేళ్ళకి తినడానికి. నేనైతే అనుకునేదాన్ని వాటర్లోనే తాబేళ్ళు ఉంటాయేమో అనుకునేదాన్ని. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నమ్మ ఊర్లో నుయ్యలు ఉంటాయి కదా, నుయ్యల్లో తాబేళ్ళు ఉండేవన్నమాట. 1, 2 ఉండేవి. అవి బయటకు వస్తే తాబేలు వచ్చింది అని ఒక సంబరపడుతూ చూసేవాళ్ళం. అలాంటిది ఇక్కడ బయట డైరెక్ట్గా చూస్తున్నాను. అండ్ ఇక్కడ చూసాను ఇలా తాబేళ్ళు బయట కొన్ని శివాలయంలో కూడా బయట పెడుతూ ఉంటారు. ఎలమంచుల్లో ఒక దేవుడి టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా బయట చూసాను నేను తాబేళ్ళు. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు కానీ చూడండి పెద్ద ముసలి తాబేళ్ళు కూడా ఉంటాయి. మా వీడియో